ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అలానే శంకర నేత్రాలయ వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతున్నది. ఇవాళ 9వ రోజు. దాదాపుగా ఈ యొక్క శిబిరానికి ఆమన్గల్ మండలం చుట్టుపక్కల గ్రామాల నుంచి, ఆమన్గల్ టౌన్ నుంచి, దాదాపుగా అలానే కల్వకుర్తిలో ఉన్న వేరే మండలాల నుంచి, కల్వకుర్తియే కాదు చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం అచ్చంపేట కానీ, పక్కన చర్చల్ల కానీ, ఇలా కాకుండా నల్గొండ నుంచి, కర్నూలు నుంచి చాలా మంది ఈ యొక్క కంటి పరీక్షలకు రావడం జరిగింది. దాదాపుగా ఒక 5,000 మందికి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 5,000 మంది అటెండ్ అయితే 4,000 మందికి కంటి పరీక్షలు చేశాం. 3,000 మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. అలానే 150 మందికి కంటి శుక్లాలను గుర్తించి వారికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఇలా కాకుండా ఇంకొక 150 మంది వరకు దాదాపుగా ఎవరైతే కంటి శుక్లాలు పెద్ద సైజులో ఉన్నాయి గుర్తించారో పొర ఇక్కడ చేయలేము, అవి ఇక్కడ మొబైల్ సర్జరీ యూనిట్లో చేయలేము కాబట్టి శంకర నేత్రాలయ వారు చెన్నైకి రిఫర్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది మాది 2వ క్యాంపు. మొదటి క్యాంపు వెల్దండ మండల్లో జూలైలో జరిగింది, జూలై 29 ఆ టైంలో జరిగింది. కరెక్ట్గా 4 నెలలకు మళ్ళీ నవంబర్లో ఇక్కడ జరిగింది. సో ఒకటి ముఖ్య ఉద్దేశము ఏదైతే ఉందో ఐక్యతా ఫౌండేషన్ విద్య, వైద్యం, ఉపాధి అనేది. విద్యలో మీరు చూశారు కొన్ని స్కూళ్ళలో మనము వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం కానీ, స్కాన్ అండ్ లెర్న్ బుక్స్ ఇవ్వడం కానీ, లోకల్ ఎంపవర్మెంట్ స్టూడెంట్స్కి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానీ జరుగుతుంది. అలాగనే వైద్యం వచ్చేటప్పటికి మీరు చూశారు అంబులెన్సులు నడుస్తూనే ఉన్నాయి గత 2 సంవత్సరాల కాలం నుంచి. అలానే ఇందులో భాగంగా ఈ యొక్క 2వ ఏదైతే కంటి శిబిరం ఉన్నదో దాదాపుగా 7 నుంచి 8 వేల మంది ఇది ఇక్కడ రాకుండా ఫిజికల్ గా వాళ్ళ తెలపడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఒకటే, కల్వకుర్తిలో ఎవరు కూడా కంటి చూపులు లేని వాళ్ళు ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో పనిచేస్తున్నాం. అలానే వచ్చే 4 ఏళ్లలో ఇంకా ఇట్లాంటి క్యాంపులు మరిన్ని పెట్టడం జరుగుతుంది. అందరికీ కంటి చూపు ఉండాలి, కల్వకుర్తి అభివృద్ధి చెందిన కల్వకుర్తిని చూడాలి అనే ముఖ్య ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు గత 10 రోజుల నుంచి జరిగిన ఈ శిబిరంలో ఇది మామూలు విషయం కాదు. దీనికి ఒక ఏర్పాట్లు చేయాలి అంటే మా యొక్క ఐక్యతా టీం మొత్తం ఇక్కడ ఉన్నారు ఒక్కొక్కరు. వారందరూ కూడా గత నెల రోజుల నుంచి ఈ యొక్క శిబిరానికి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇలానే ఇంకా ఇక్కడ వచ్చిన వారందరికీ ఎవరైనా చూపించుకున్న వాళ్ళందరికీ మా తరఫున ఐక్యతా ఫౌండేషన్ తరఫున ఏమైనా ఇబ్బందులు కలిగినట్టయితే వాళ్ళందరూ మన్నించి అలాగనే మా అందరినీ ఆశీర్వదించి వచ్చే క్యాంపులకు మనల్ని సన్నద్ధంగా అవడానికి మీరందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే. ఒక కంటి పొరకు 25,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రైవేట్లో మీరు చేయించుకున్నట్టయితే. మేము ఇక్కడ ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1 రూపాయి కూడా తీసుకోకుండా ఇది ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మీరు చూసి ఉంటారు ఒక 5,000 మందికి ప్రతిరోజు భోజనం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ. సో మాకు ఒక 40 నుంచి 50 లక్షల వరకు ఈ యొక్క ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో మాకు వచ్చింది. అట్లానే 150 ఆపరేషన్లు అంటే మీరు అర్థం చేసుకోండి, మామూలుగా ఒక 50,000 కాదు, ఒక 30,000 వేసుకున్న 150 ఆపరేషన్లు ఇంటూ 30 45 లక్షల పని. సో దాదాపుగా మేము కవర్ చేసి ఉన్నాం. అలానే కాకుండా కంటి అద్దాలు మీరు చూసినట్టయితే 3,000 మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క అద్దం మీరు చూసుకున్నట్టయితే 1,600 నుంచి 2,000 రూపాయలు మీకు ఉంటుంది. బయట మీరు ప్రైవేట్గా చూసుకున్నట్టయితే 3,000 మందికి అంటే దాదాపుగా మీరు చూస్తున్నట్టయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో మొత్తం ఏదైతే 10 రోజుల ఏదైతే ఖర్చు ఉందో 40 నుంచి 50 లక్షల వరకు, ఇంకా రేపు కూడా ఉంది కాబట్టి మొత్తం ఎంత ఖర్చు అయింది అనేది మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్ వచ్చే క్యాంపు మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాం. శంకర నేత్రాలయ వారు అంటే మనకు ప్రతి 6 నెలలకు అవైలబుల్ ఉన్న స్లాట్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ 3 యూనిట్లే ఉన్నాయి భారతదేశం మొత్తంలో. ఒకటి చెన్నైలో నడుస్తుంది, ఒకటి ఉత్తరాఖండ్లో ఉంది, ఇప్పుడు ఒకటి తెలంగాణలో ఉంది ప్రస్తుతం. సో నెక్స్ట్ క్యాంప్ రావడానికి వెయిట్ చేయాలి మనం. 4 నెలల నుంచి 6 నెలలు పట్టవచ్చు రావడానికి. కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఉంటుంది క్యాంపు. కల్వకుర్తి టౌనా లేదా ఇంకొక మండల అనేది మనకు ఆ డేట్స్ అవైలబుల్ దాన్ని బట్టి అక్కడున్న లోకల్, ఎందుకంటే ఇప్పుడు పంటల సీజన్ అనుకోండి, మామూలుగా రైతులందరూ కూడా నాటి టైం ఆ టైం వస్తుంది అనుకోండి, మేము అన్ని చూసుకొని చెప్పాలి కాబట్టి ఒక 6 నెలల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో వస్తుంది. ఓన్లీ ఇప్పుడు కంటికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, ఇంత ముందుకు అన్ని ఉపాధి జాబ్ మేళ అట్లాంటివి నిర్వహించారు కదా, అలాంటివి ఏమైనా చేస్తారా భవిష్యత్తు?
ఇప్పుడు మీ అందరికీ తెలుసు, నేను ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సైడ్ అంటే టాస్క్ సెంటర్లో సిఓగా నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ముఖ్య ఉద్దేశం ఏంది అంటే తెలంగాణలో ఉన్న యువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి జాబ్ ఓరియంటెడ్ స్కిల్స్ ప్రొవైడ్ చేసి జాబులు ప్రొవైడ్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నడుస్తున్నాం. డెఫినెట్గా రాబోయే కాలంలో కల్వకుర్తిలో ఆల్రెడీ మనకు తెలుసు మన రేవంత్ రెడ్డి గారు ముచ్చాలలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ప్రారంభం చేసుకోవడం జరిగింది. అంటే స్టార్ట్ చేశారు. కోర్సులు కూడా ఒక టెంపరీగా ఒక 4 కోర్సులు కూడా స్టార్ట్ అయినాయి. అలానే కల్వకుర్తిలో ఉన్న యువకులందరికీ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కల్వకుర్తిలో ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రీసెంట్గా 2-3 వారాల ముందు కూడా ఒక టాస్క్ నుంచి మా సిబ్బంది రావడం జరిగింది. మా అఫీషియల్స్ స్కౌట్ చేసి కూడా వెళ్ళాము. ఒక 2025 మొదటి క్వార్టర్ ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి ఆర్ మార్చ్ ఎప్పుడైనా ఒకటి లొకేషన్ ఫైనల్ చేసిన తర్వాత అక్కడ మేము యొక్క స్కిల్ సెంటర్ని ఎలా పెట్టాలి, లోకల్ యూత్ కోసం ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏం కోర్సులు ఉండాలి అనే దాని మీద స్టడీ చేస్తున్నాం. దానికి ఒక కల్వకుర్తి యూత్ ఒక కమిటీ వేసుకొని వాళ్ళందరూ కూడా ప్రిన్సిపాల్స్ ఇంకా విద్యావేత్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు వీళ్ళంతా వాళ్ళు కూడా ఒక సజెషన్స్ ఇస్తే దానికి తగ్గట్టు రాబోయే కాలంలో కల్వకుర్తిలో కూడా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. దాని మీద వర్క్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫార్దు న్యూస్ ఛానల్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.